హాయ్ ఫ్రెండ్స్, ముందుకైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు స్పెషల్ అయితే వావ్ పన్నీర్ చిల్లీ చికెన్ అందరూ వినుంటారు. అలా నేను చిల్లీ చికెన్ కాకుండా ఓన్లీ వెజ్ లవర్స్కి పన్నీర్తో చేశానమాట. చాలా టేస్టీగా ఉంది. ఎనీవే మనం ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్దాం. ఒక బౌల్ తీసుకుని అందులో పన్నీర్ ముక్కల్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని అందులో వేసుకోండి. అందులో వేసిన తర్వాత ఇందులో స్పైసీకి సరిపడా నేనైతే ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేశాను, రెడ్ చిల్లీ పౌడర్. అలాగే టేస్ట్కి సరిపడా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసాను. మీకు కొంచెం పడిద్ది అనుకుంటే వేసుకోవచ్చు అడిషనల్గా. అలాగే కొంచెం పసుపు, అలాగే ఫ్లోర్ అంటే మైదా అవ్వచ్చు లేకపోతే కార్న్ఫ్లోర్ ఏదైనా యూజ్ చేయండి. నేనైతే మైదా యూజ్ చేశాను. ఇందులో లైట్గా వాటర్ మిక్స్ చేసి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తాన్ని అంటే ఆ మసాలా మొత్తం పన్నీర్ ముక్కలకి పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. అలాగే పొయ్యి మీద ఒక బాండీ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, అంటే ఎక్కువ వేయకండి, స్పూన్ అయితే ఒక 7 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత చూసారు కదా, ముందుగా మనం స్టఫ్ చేసుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, అందులో నేను కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసాను అనుకోండి, స్పైసీ టేస్ట్గా ఉంటుందని. ఇంకా ఒక్కొక్క పీస్ని మొత్తాన్ని ఆయిల్లో ఇలా నేను చూపించిన విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అది కూడా 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. ముందుగా అయితే పన్నీర్ ముక్కలను అయితే ఇలా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, పన్నీర్ ముక్కలు అయితే చాలా బాగా ఫ్రై అవుతున్నాయి. యాక్చువల్లీ పన్నీర్ ఇలా ఫ్రై అయ్యి మనం చిల్లీ లాగా చేసుకుంటే, చిల్లీ చికెన్ లాగా చేసుకుంటే చిల్లీ చికెన్ కూడా పనికిరాదండి, అంత టేస్టీగా ఉంది నాకైతే. ఎనీవే ఇలా 2 సైడ్స్ ఫ్రై చేసేసిన తర్వాత ఒక ప్లేట్ తీసుకుని అందులో టిష్యూ ఉంటే వేసుకోండి, లేదంటే ప్రాబ్లం లేదు, ప్లేట్లో సర్వ్ చేసుకోవాలన్నమాట. అలా మొత్తం మిగిలిన పన్నీర్ ముక్కలన్నిటిని ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కానీ ఇలా ఫ్రై అయిన పన్నీర్ పీసెస్ కూడా చాలా బాగున్నాయి, టేస్ట్గా ఉన్నాయి. తింటే కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను ట్రై చేశాను అనుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎనీవే ఇప్పుడు అదే బాండీలో చూడండి, గార్లిక్ వెల్లుల్లి నేను ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. నేనైతే ఎక్కువ వేసాను అనుకోండి. ఇలా సన్నగా కట్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన దానిలో డైరెక్ట్ వేసేసుకోండి. యాక్చువల్లీ వెల్లుల్లి హెల్త్కి కూడా మంచిది కాబట్టి దీనిలో జింజర్ కూడా ఉంటే వేసుకోండి, బట్ నా దగ్గర లేదు అందుకే స్కిప్ చేశాను. అలాగే క్యాప్సికమ్ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఇంకా ఆనియన్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది. ఇవన్నీ హెల్త్కి బెనిఫిట్సే కదా. ఎనీవే ఇవన్నీ వేసాను. దీంతో పాటు చిల్లీస్ వేసాను, నాకు స్పైసీగా ఉంటే ఇష్టం కాబట్టి. ఇంకొంచెం కరివేపాకు వేసుకోండి, ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు, కానీ కరివేపాకు చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో తింటే మాత్రం. ఇప్పుడు వీటి మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఇవి ఫాస్ట్గా మగ్గడం కోసం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అయితే టేస్ట్కి సరిపడా వేసిన తర్వాత ఇంకా సోయా సాస్ చూసారు కదా, నేనైతే చూపిస్తాను. నేను ఒక 5-6 డ్రాప్స్ వరకే వేసాను. అలాగే గ్రీన్ చిల్లీ సాస్ పక్కా వేయండి, టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. అలాగే రెడ్ చిల్లీ సాస్ నేను టేబుల్ స్పూన్ వరకే వేసాను అనమాట. ఇప్పుడు ఇవి కూడా వేసిన తర్వాత మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. కారం కావాలి అనుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు, అది యువర్ చాయిస్ అనమాట. అలాగే నేను టమాటా సాస్ కచప్పు ఇది కూడా వేసాను. ఇది వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ మనం చిల్లీ చికెన్ చేసినా లేకపోతే 65 చేసినా కచప్ప ఉంటేనే బాగుంటుంది. అలాగే కొత్తిమీర, ఈ ఫ్లేవర్ లేకుండా మనం ఏ కర్రీ చేయమనుకోండి, ఇంకా కొత్తిమీర కూడా వేసేసాను. మొత్తానికి హై ఫ్లేమ్లో ఒక 1 మినిట్ పెట్టి మొత్తాన్ని మిక్స్ చేసుకున్నాను. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని మిక్స్ చేశాను. ఇప్పుడు వీటి మొత్తాన్ని సాస్ అంతా అంటే ఆనియన్స్, క్యాప్సికమ్ మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వదిలేయకండి, ఉంటే కొంచెం వాటర్ వేసుకోండి, లేదంటే నేనైతే కొంచెం కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ ఏది ఉంటే అది అలా కొంచెం వాటర్లో వేసి మొత్తాన్ని కలిపి అలా వేసాను అనమాట. ఎందుకంటే కొంచెం పన్నీర్ ముక్కలు అనేవి గట్టిగా ఉంటాయి, అవి కొంచెం మెత్త పడితే బాగుంటాయి అనమాట, అందువల్ల వేసాను. వేసిన తర్వాత టమాటా కచప్ప వేసాను. ఇంకా ఇప్పుడైతే స్టవ్ హై ఫ్లేమ్లోనే ఉంచుకోండి, ఎందుకంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. పన్నీర్ అయితే చూసేకైతే చాలా టెంప్టింగ్గా ఉంది. దీనిపైన ఇలా మూత వేసుకుని ఉంచండి, మీడియం ఫ్లేమ్లో పెట్టండి. హై ఫ్లేమ్ పెట్టారో మాడిపోతుంది, ముందే చెప్తున్నాను. ఎనీవే నా పన్నీర్ స్టార్టర్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకుని తినడమే. సాస్ నంచుకుని మయోనైస్తో తింటే వావ్ సూపర్, వేరే లెవెల్ అనే చెప్పాలి. ఎనీవే ఇంత వీడియో చూసి మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.